తాజా 30. పరిపాలన అంటే రామరాజ్యంలో ఉండాలి. పురుషుడంటే రాముడిలా ఉండాలి. తరతరాలుగా యుగ యుగాలుగా రాముడు మనందరికీ ఆదర్శం. ఆయన పేరు నిత్యం తలుచుకుంటే శుభం కలుగుతుందని భారతీయులందరూ నమ్ముతారు. శ్రీరాముడిని భక్తులు పలు విధాలుగా కొలుస్తారు. వాటిలో రామకోటి రాయడం కూడా ఒకటి. రామకోటి రాయడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. రామకోటి వల్ల అనుకున్న పనులు పూర్తవుతాయి. రామకోటి రాయాలనుకునేవారు ఏమేమి చేయాలో చూద్దాం. ముందుగా రామాలయంలో కానీ రాముడి పటం ముందు కానీ కూర్చొని సంకల్పం తీసుకోవాలి. ఒక శుభముహూర్తాన రామకోటి రాయడం ప్రారంభించాలి. రామకోటి రాయడానికి ప్రత్యేకంగా ఒక పెన్నును పక్కన పెట్టాలి. ఆ పెన్నును మరే దేనికోసం వినియోగించుకోవడం మంచిది. రామకోటి రాసేటప్పుడు వారితో వీరితో మాట్లాడకూడదు. ఇతర వ్యాపకాలు ఏవీ పెట్టుకోకూడదు. ఏకాంత ప్రదేశంలో కూర్చొని రాయాలి. రామకోటి రాసే పుస్తకానికి పసుపు కుంకుమ రాయాలి. ఆ పుస్తకాన్ని దేవుని సన్నిధిలో ఉంచాలి. పుష్పాలతో పూజించాలి. శ్రీరామ అష్టోత్తర శతనామావళి చదవాలి. ఆ తర్వాతే రాయడం ప్రారంభించాలి. 1,00,000 సార్లు రామనామం రాసిన తర్వాత పూజ చేయాలి. పూజా ప్రసాదాన్ని నలుగురికి పంచాలి. ప్రతి 1,00,000కు ఇలా పూజ చేయడం మంచిది. అలాగే రామకోటి పూర్తయిన తర్వాత పూజ చేసి ప్రసాదాన్ని నలుగురికి పంచాలి. రామకోటి రాస్తూ మధ్యలో ఆపాల్సి వచ్చినప్పుడు సరిసంఖ్య దాకా రాయాలి. పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళాలి. పనులు పూర్తి చేసుకుని వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ రామకోటి రాయాలి. రామకోటి రాయడం పూర్తయిన తర్వాత పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాద్రి రామయ్యకు అప్పగించాలి. భద్రాద్రికి వెళ్ళలేని పక్షంలో ఏదైనా రామాలయంలో అప్పగించవచ్చు. అది కూడా వీలు కానప్పుడు ప్రవహించే నదిలో రామకోటి పుస్తకాన్ని వదిలిపెట్టాలని పండితులు సూచిస్తున్నారు.